ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः। मूकम् करोति वाचालम् पङ्गुम् लम्घयते गिरिम् यत्कृपातमहम् वन्दे श्रीगुरुम् दीनकारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यम् मह्यम् प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्रीमद्भागवतामृतम द्वितीय खंड আমরা আলোচনা করছিলাম। কালকে সেই গোপকুমারকে ব্রাহ্মণ কেসি তীর্থে স্নান করে আসতে বললেন। স্নান করার পরে তাকে মন্ত্র দীক্ষা দিলেন। দিয়ে এখন ধ্যানের পূজার বিধান শেখাতে গিয়ে যখন ভগবানকে ধ্যান করতে লাগলো, সেই ধ্যান রূপ দর্শন করার সঙ্গে সঙ্গে তিনি সাত্বিক বিকারে মুক্ত হয়ে গেলেন। কথা তার বলতে পারলো না। ওই ঠাকুরটার মন্ত্রটা কার মন্ত্র, কিভাবে জপ করতে হবে, এইগুলো কিছু প্রদান করার সুযোগ পেল না, আর শোনার সুযোগ পেল না সেই গোপকুমার। पूजाविधिं शिक्षयितुम् ध्येयमुच्चारयन् जपे प्रेमाकुलो गतो मोहम् रुदन् विरहणीव सह। সেই ব্রাহ্মণ আমাকে পূজা বিধান শেখানোর জন্য জপকালে সেই ধ্যেয় রূপের ধ্যানটা বলার প্রারম্ভ করলেন, কিন্তু প্রেমের দ্বারা বিফল হয়ে విరహిణీర్ మతో కాంతే కాంతే మూర్ఛిత హే ఈ విధముగా ఆ గోపకుమారుడికి బ్రాహ్మణోత్తముడు అన్ని సిద్ధులు కలిగేటువంటి సర్వాభీష్ట సిద్ధి పొందించేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. దాని తర్వాత ఆ మంత్ర అధిదేవత ఎవరు, ఏ విధముగా పూజ చేయాలో అంటే అన్వేషకమైన రకరకాలు ఉంటాయి. ఇంకా పూజా విధానములో జపం చేయనప్పుడు దేనిని ధ్యానము చేయాలో ఆ ధ్యానం చెప్పడం కోసం అని చెప్పి ఒక్కసారి ధ్యానం చేసిన వెంటనే ఆ భగవంతుడి యందు ప్రేమ సాత్వికాలు వచ్చిన కారణముగా ఒక విరహిణి
ఏ విధంగా తన యొక్క పతి కోసం రోధిస్తూ ఉంటుందో ఆ విధము కూడా ఈయన ఏడుస్తూ ఏడుస్తూ కింద మూర్ఛురైపోయాడు. మంత్రం ఆ మంత్రం ఎవరిది, ఎప్పుడు జపం చేయాలి, దాని యొక్క నిధి విధి నిషేధాలు ఏమిటో ఏమి చెప్పలేకపోయాడు. సంజ్ఞాం ప్రాప్తోధ కించిన్ న భ్రష్టుం శక్తో మయాభియా ఉత్థాయ విమనస్కోదాసు కాపి ప్రాప్త పునర్నసః మయా తు కిమిదం లబ్ధం కిమస్య ఫలమేవ వా మంత్రః కథం సాధనీయ ఇతి జ్ఞాతం న కించన. తరువాత అతడు బాహ్య జ్ఞానము పొందినప్పటికీ ఎవరు ఆ బ్రాహ్మణుడు మూర్ఛితుడైపోయి కింద పడిపోయాడు. కాసేపటికి బాహ్య జ్ఞానం వచ్చింది. వచ్చినప్పటికీ కూడా నేను భయము వలన అతన్ని ఇంకేమీ అడుగలేకపోయి ఒక్కసారి తప్పగా నవ్వురు పడ్డాడు. ఏడిస్తే ఇంకేమడుగుతారు ఆయన? భావం పరివర్తనమైపోయింది. దాంతో ఆయన ఏడుస్తూ కింద పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి బాహ్యాన్ని వచ్చినప్పటికీ నేను ఎదురుగా అడిగేటువంటి శక్తి నాలో లేదు. భయం చేత ఇంకా ఆయనేమీ అడగలేకపోయాను. కానీ అతడు లేచి విమనస్కుడై ఎసటకు వెళ్ళలేనో గాని నేను మాత్రం అతను ఇక దర్శింపలేకపోయి తిని. ఆయన అన్యమనస్కుడై ఉన్నాడు. ఏదో విధముగా ఆయన ఆలోచిస్తూ వెళ్ళిపోయాట. ఈ గోపకోముల సాహసం చేసి అడగలేకపోయాడు. ఏమడుగుతారు? భావం పరివర్తన ఎడుతుంది. ఏమడుగుతారు? పలకరించేటువంటి స్తోమత ఎవరికి ఉంటుంది? ఎవరా పలకరింపు వెళ్తూ ఉంటాం కదా, ఏం పలకరిస్తే ఏమవుతుందో ఏం చెప్పలేము. ముద్దటంతను వాడి దంతమాలతో మాట్లాడలేకపోయాడు. ఏం పలకరిస్తాడు? ఏం చెబితే ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతాం ఆయనకి అక్కడ అందరం. అందుకని భయంతో ఇంకేమీ మాట్లాడలేక ఉండిపోయి ఆయన మాత్రం అన్ని మనసుపడి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కనపడలేదు. ఇంకా నేను మనమున ఇట్లు భాగం మొదలెడితేని ఏమి పొందితేని ఏం చెప్పడలేక అయినా ఇది గీతమా లేక మంత్రమా? నాకు చెప్పింది ఏమిటిది? ఇది ఏమైనా పాట లేకపోతే మంత్రమా? ఇది తెలియదు. ఏది సరిగి దీని ఫలమేమి? చేస్తూ వచ్చే లాభం ఏమిటి? మంత్రమైనచో దీనిని ఎట్లు సాధన చేయవలను? ఇది కనుక మంత్రమైనట్లయితే దీన్ని సాధన చేయడం ఎలాగా? ఏమి దీన్ని చేయాలి అనుకుంటున్నాడు. ఈ విషయమును గూర్చి ఏమి నువ్వు తెలుసుకొనలేకపోయింది అనుకుంటున్నాడు. ఈ విషయాలు నాకేం తెలుసుకోలేకపోయానే, అసలు ఇచ్చింది ఏమిటి, దాన్ని ఏం చేయమన్నాడు? పాట పడవడానికి లేకపోతే మంత్రమైనట్లయితే మంత్రం ఏదైనా జపం చేసుకోవాలి. గురుగది ఆసనం మీద కూర్చొని ఆయన చక్కగా తిరిగితే పద్మాసనం మీద కూర్చో, లేకపోతే మామూలు ఆసనం మీద కూర్చో, నిటారుగా కూర్చో, తూపేగు తిరుగు, యజ్ఞోపేతం అలా పెట్టుకో, నమస్కారం చేసుకుని చక్కగా మంత్రం ఎవరిని చెప్పారు? అటు నుంచి అడగలేదు. ఆయన ఏం చేయాలో తెలియదు. ఎవరిని అడుగుతాడు? అయ్యయ్యో నేను దీని గురించి ఏమి తెలుసుకోలేకపోయానే, మళ్ళీ కనపడలేదు. ఇంకా మళ్ళీ కనపడి ఒకసారి సాయంత్రం కలుగుతా అయ్యా గురువు గారు ఇది పరిస్థితి అప్పు కోసం మళ్ళీ కనపడలేదు. ఆయనకి అడ్రస్ లేదు, సెల్ ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి ఏమి లేదు. ఏం చేస్తారు? ఎలాగ సంప్రదించేది? ఎవరు అడుగుతాడు ఆయన? మా గురువు ఎక్కడ ఎవరు చెప్తారు? కాబట్టి మళ్ళీ కనపడలేదు. ఏ భావే మూర్ఛతకి తిని উঠলে কিন্তু আমি জিজ্ঞাসা করতে সাহস পাইনি। কার? গোপকুমারের। কি জিজ্ঞাসা করলে কি হবে? এত সময় তিনি হাসি করে কমা বললেন, তাদের সঙ্গে কাঁদতে কাঁদতে শুয়ে পড়েছে, মূর্ছিত হয়ে গেছে। উঠে কি সাহস থেকে জিজ্ঞাসা করলে পারলেন। তারপরে কিন্তু ওই ঠাকুরটাও, ব্রাহ্মণ ঠাকুরটাও অন্য মানুষকে কথাই শুনে গেল, আর খুঁজে পাইনি। যাক প্রতিদিন দর্শন পাচ্ছি, আজ কালকে দর্শন পাবো মনে করেছিলাম, কিন্তু তারপরে আর কোন দর্শন পেলাম না। তার মনে মনে চিন্তা করছি, এই আমাকে কানে দিলেন, এইটা কি মন্ত্র অথবা গান? গান হলে তো গান করবে, তা মন্ত্র হলে কি করে জপ করতে হবে? আমাদের বুদ্ধ শিখিয়ে দিয়েছেন, বাবা পাশা আসনে বসো, স্নান টান করে তেল করে তারপরে এই পয়সা নিয়ে এরকম করে আচমন করে তারপরে জিজ্ঞাসা জপ করে বলেছে, হ্যাঁ না?
तीन गाली आप करो कुछ কিন্তু ওই ঠাকুরকে কিছু বলে নেই, মনে করছে আমি কিছু জিজ্ঞাসা করতে পারলাম না, মনে করেছিল। తద్వాక్య గౌరవేనైవ మంత్రం తం కేవలం ముఖీ కేనాప్యలక్షితోజస్రం జపేయం కౌతుకాదివ తన్మహాపురుషస్యైవ ప్రభావత్తాదృశేన చ జపేన చిత్తశుద్ధిర్మే తత్ర శ్రద్ధాప్యజాయత. బ్రాహ్మణుని వాక్యములందరి గౌరవమున్న కారణమున మొట్టమొదట ఇది మనకి గురువు గారి యందు భయము కాని భక్తి కాని ఏదో ఉండాలి. భయము లేదు, భక్తి లేదు. గురుగారంటే భయం ఉండాలి కదా. భయం అంటే దగ్గరగా ఉండి ఆయన మన తప్పులు చూసుకుంటూ భయం ఉంటుంది. ఇది ఇచ్చే వెళ్ళిపోయాక మన అనుష్ఠానం అయిపోయింది. గురువుగారి యందు మనకి భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఈయనకి చక్కగా గౌరవం ఉంది. కానీ ఇంతకాలం ఆయన సేవించాడు కాబట్టి, సహజముగానే బ్రాహ్మణుడు కాబట్టి ఈయన నమస్కరిస్తూ గౌరవం కలిగి ఉన్నాడు. కుతూహలంతో ఏదేని ఒక పని చేయునట్లు నేను ఎవరికి తెలియకుండా కేవలము నోటితో నిరంతరము ఆ మంత్రమును జపింపసాగితుని. కుతూహలం ఏమిటి ఏమవుతుందో చూద్దాం అనుకుని ఎవరికి తెలియకుండా దాన్ని నిరంతరం నోటు చెప్ప మొదలుపెట్టాట. ఉచ్చారణ చేయడమే. ఒక ఆయన మంత్రం ఇచ్చాట, బుల్లుగెద్ద నొక్కి ఎక్కి వచ్చే నల్లనయ్య భోంచేసి పోదాము రామయ్య. ఊరి బయట ఒక గుడి ఉందన్నమాట. ఒక సాయంత్రం బట్టలు ఉతుకునేవాడు. రోజు ఆ పురోహితులు వెళ్ళేవాట. అక్కడికి పూజ చేసి నైజుడు వచ్చేసేవాడు. ఈ చూసేవాడు, అర్థం చేసేవాడు. చక్కగా బాగుందే ఈయన పని, పూజ చేస్తున్నాడు, నేను ఇక్కడ పూజ చేస్తాను. పూజ చేయాలంటే ముందు మంత్రోపదేశం ఉండాలిరా, మంత్రం ఉండాలి, జపం చేసుకోవాలి. ఆ విధంగా దాని యొక్క పద్ధతులు అనుసరించి జపం దాన్ని పూజ చేయాలంటే నాకు కూడా మంత్రం కావాలన్నాడు. పిల్లాడు పట్టుబట్టాడు. మంత్రము ఇవ్వడం కుదరదు, ఇస్తే ఏం చేస్తాడు వీరు. అందుకని సహజంగా చెప్పేశాడంటే మంత్రార్థం అనుకుని బుల్లి గెద్దని ఎక్కి వచ్చే నల్లనయ్య భోజనం చేసి పోదాము రామయ్య. ఇదే మంత్రం. ఆ చెప్పితే వాడు దాన్ని జపం చేయమోలేట. జపం చేసుకుని కిషోడు చూశాడు. బుల్లి గెద్ద మీద వచ్చేసాడు. అయిపోయింది పని. గురుగారు అయిపోయే కదా. ఏమైతే బుల్లి గెద్దని ఎక్కి నమ్మని వచ్చాడు, భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఒక మాట మంత్రం అయిపోతుంది. ఎప్పుడుట పాత్ర కనుక శుద్ధముగా ఉండినట్లయితే, గురువు యందు విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసే నిలయ వస్తూ తొక్కే గౌరవం. విశ్వాసం ఉండాలి. గురువాదం నాశనం. విశ్వాసం ఉండాలి. ఈయన గౌరవం ఉంది. అలాగే మనకి ఇంకొక కథ ఒకటి ఉంది. ఒక రాజుగారి అంతఃపురంలో ఒక పండితుడు ఉపన్యాసం చెప్తుంటే గజదొంగ కూడా వచ్చి, ఎంతకాలం చిన్న చిన్న దొంగతనం బతుకుతా, వయసు అయిపోతుంది, ఆ చేతిగా మంచి పెద్ద దొంగతనం ఇచ్చినట్లయితే ముసలి చివరిదాకా దొంగ అవసరం అనుకున్నాడు. రాజు గారి ఇంటికి కోసగానే కనాలి అనుకున్నాడు. పెడితే ఇక్కడ ఏమంటారు, కాలక్షేపం మనుషులు కూర్చున్నారు. ఏం చేస్తున్నాడు, ఆయన కూడా భక్తులేగా వచ్చి కూర్చున్నాడు. అందులో భగవంతుడు అలంకారాలు కుదరలు వర్ణిస్తుంటే ఆహా పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అంతా ఇబ్బందులు అడిగాడు. పండితుడికి ఏం చూసేది, పుస్తకం చెప్పాడు, ఏమైనా విశ్వాసం ఉంది ఆయన. కానీ ఈ మటుకు ఏదో విధంగా ఆయన మొత్తం నిలువుదోపుడు చేసి పట్టుకుపోతే మనం సరిపోదు అనుకున్నాడు. గురుగారు చెప్పని అక్కడ ఉంటాడు, కృష్ణ అక్కడ ఉంటాడు, ఎలా వస్తాడు, ఇప్పుడు ఎవరైనా పెద్ద పోలీసులు వాళ్ళు ఉంటారా, ఎలా పట్టుకోవడం తెలిసిపోయింది. దొంగని చెప్పింది. చెప్పకపోతే ఒకటి కంట, చెప్పితే ఒకటి. సరే చెప్పేసాడు. ఒకటే మొత్తం చక్కగా చేసి మొత్తం అందరూ ఇంటికి రాని చెప్పి కూర్చోబెట్టి
మొత్తం అడ్రస్ ఇచ్చాడు అన్నమాట. పట్టుకు బయలుదేరు. బృందావనం మధ్యలో నది బృందావనం ఉంటుంది. బృందావనంలో నదులు ఉంటాయి, కొండ ఉంటుంది, అంతే కదా. చక్కగా చెట్లు ఉంటాయి. ఎన్ని చోట్ల ఉంటాయి అసలు. బృందావనం చేరుకోలే కానీ ఎక్కడ కనపడింది ఇదే బృందావనం అనుకున్నాడు. ఆయన కూర్చున్నాడు. ఆయన యొక్క ఆర్తికి లేదా ఎదురు చూపేదైతే ఉందో నిరీక్షణ, దానికి భగవంతుడు శత్రువుడు పోయి దర్శనమిచ్చాడు. పని అయిపోయింది. ఇంకా ఉంది. ఇది వచ్చేసాడు. అటువంటి విశ్వాసం ఉండాలి ముందు. అది రాకపోతే అవుతుందా చేద్దాం అనుకున్నట్లయితే ఏమవుతుంది? ఈ గోపకుమారుడికి గురువు ఎందు మంచి గౌరవం ఉన్న కారణముగా కుతూహలం ఉంది ఆయనకి. చూద్దాం అసలేంటి ఇదే పరిస్థితి, చూద్దాం అనుకున్నాడు. అనుకుని ఎవరికి తెలియకుండా ఎప్పుడు సమయప్పుడు మంత్రం చేయడం మొదలుపెట్టాట. నిరంతరం నోటితోటి এই ব্রাহ্মণের বাক্যের প্রতি বিশেষ গৌরব থাকার দরুন সেই গোপকুমার সেই জিনিসটা কি না জানলেও কৌতুকবশত তিনি ওই অন্যান্য গোপার সঙ্গে না থেকে মধ্যে মধ্যে আড়ালে আড়ালে চলে গিয়ে তিনি এইটা কি জিনিসটা কি সে উচ্চারণ করতে লাগলো। যখন সময় পাই তখন মনে উচ্চারণ করতে বাস্তব উচ্চারণ করতে নিরন্তর সবসময় জপ করতে লাগলো। ఆ మహాపురుషుని ప్రభావం వలన అట్లు జపించడం చేతనే నాకు చిత్తశుద్ధి కలిగి మంత్రమునందు శ్రద్ధ ఏర్పడినది. ఏమీ తెలియకుండానే మంత్రాన్ని పలుకుతూ ఉన్న కారణముగా ఆ మహాపురుషుడి యొక్క అనుగ్రహం వలన, ప్రభావం వలన, ఎందుకంటే ఆయన జీవితాంతము కూడా ఆ మంత్రాన్ని జపము చేసి సిద్ధి పొందాడు. సిద్ధి పొందిన మంత్రమైనట్లయితే దాని యొక్క శక్తి వేరుగా ఉంటుంది. గోపకుమారుడు దాన్ని పొందిన తర్వాత ఆ యొక్క మంత్ర శబ్ద ఉచ్చారణ మాత్రము చేతనే ఆయన యొక్క చిత్తము శుద్ధమైపోయింది. ఇంకా మంత్రం శ్రద్ధ ఏర్పడింది. ఇక ఆవేశని జब করতে করতে ওই যে গুরুদেব যে ব্রাহ্মণের মহাপুরুষের প্রভাবে এই মন্ত্রটা কাজ হচ্ছে আস্তে আস্তে ধীরে ধীরে ওই গোপকুমারের বিশুদ্ধতা শুদ্ধ হয়ে গেছে আর মন্ত্রের প্রতি শ্রদ্ধা জন্মিল। শ্রদ্ধার সহিত মন্ত্র উচ্চারণ করলে অনর্থ দূরীভূত হয়ে যায়। যত যত অনর্থ দূর হয় তত তত শ্রদ্ধা আবার শ্রদ্ধ ভালো করে পায়। সেই গোপকুমারের মন্ত্র শ্রদ্ধা জন্মেছে। তদ্বাক্যং চানুসন্ধায় জগদীশ্বর সাধকম তম মন্ত্রং মన్యమానోహం তুষ্యం జనపరో భవం। కీదృశో జగదీశోऽసౌ కదా వా దృశ్యతాం మయా తదేకలాలసో హిత్వా గృహాదీన్ জাহ্নবীমদাম। বড় বড় ধনবান হলেও এই মন্ত্রটা আগে ওকে বেকারি করে দেয়। আগে ভিক মারতে ছেড়ে ভিকারি করে সবকিছু ছাড়িয়ে দিয়ে সনাতন গোস্বামী, রূপ গোস্বামী সব রাজার মন্ত্রী তারা, কিন্তু তার কৃপা দৃষ্টিতে রঘুনাথ দাস গোস্বামী মতো বড় ধনাঢ্য সবকিছু ছেড়ে দিয়ে বেকারি করে দিয়েছে। হ্যাঁ, মন্ত্রী কত টাকা পয়সা বা প্রতিষ্ঠা, কত বড় প্রতিষ্ঠা। నేను అతని వాక్యమును అనుసంధానము చేయుచు ఏం చెప్పారు ఆయన? సర్వాభీష్ట సిద్ధిని కలిగించేటువంటిది జగదీశ్వరుడి యొక్క మంత్రం అని చెప్పారు ఆయన. ఏం చెప్పారు? మంత్రం ఇచ్చేటప్పుడు చెప్పాడు, వత్స త్వం సకలాభీష్ట సిద్ధమిచ్చసి. మర్చిపోకూడదు. సకలాభీష్ట సిద్ధం ఇచ్చసి చేత్ ఇదై మమ ప్రసాదం జగదీశస్య.
జగదీశస్య ప్రసాదం. ప్రసాదం అనుగ్రహమే కదా, జగదీశుడి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మంత్రం అని చెప్పాడు. ఇది మటుకు ఆ మంత్రం యొక్క తాలూకు కాస్త వివరణ ఆయనకు లభించింది. ఆయన అనుకుంటున్నాడు అనమాట, నేను అతని వాక్యం అనుసంధానం అంటే ఒక్కసారిగా దాన్ని మళ్ళీ ఇది అనుకుని చేయిస్తూ మనసులో ఇట్లు స్థిరపరుచుకొని కొంటిని. ఏమిటది? ఈ మంత్రము జగదీశ్వరుని పొందించునది, అందువలన సంతోషముతో సర్వదా జపము చేయసాగుతుంది. జగదీశ్వరుడు జగత్తునికి ప్రభు, మనకి పేరు లక్షణాలు ఆయన పొందింపు చేస్తుంది. కాబట్టి సంతోషంతో జపం చేయడం మొదలుపెట్టు సర్వదా. ఈ జగదీశ్వరుడు ఎట్లు ఉండును, ఎప్పుడు అతని దర్శనము లభించును అని భావించుచు తదేక లాలసితుడనై ఒకనాడు గృహాలను ఛేదించి జాహ్నవీ నదీ తీరమును చేరుకుంటుని. ఉన్నది ఎక్కడ? యమునా నదీ తీరాన్ని. ఆయన ఆ మంత్ర అధిదేవత జగదీశ్వరుని చూడాలని కోరికతోటి సర్వస్వము గృహములను కూడా పరిచయించి জাহ্নবী গঙ্গা নদী তীরাన్ని చేరుకున్నారు. এইভাবে যখন সেই ব্রাহ্মণ গোপকুমারকে মন্ত্র প্রদান করবে, ওই সময় সর্বাভীষ্ট সিদ্ধি যদি লাভ করতে চাও তাহলে এই জগদীশ্বরের প্রসাদ অনুগ্রহ এই মন্ত্রটা তুমি নাও বলে তাকে স্নান করতে বলে স্নান করে এলেন, উপদেশ করলেন। এইটা তার মনে পড়েছে, কিন্তু ঠাকুর তো আমার গুলোতে এই কথা বললেন সর্বাভীষ্ট সিদ্ধি হবে এবং সেইটা সেই জগদীশ্বরের প্রাপক মন্ত্র অনুগ্রহ, সেইটা জানতে পেরে মনে করেছে বোধহয় এই মন্ত্র দ্বারা আমি সেই জগদীশ্বরকে লাভ করতে পারবো। তার এবার রাস্তা ঠিক হয়ে গেছে, আনন্দ সন্তোষের সহিত মন্ত্র জপ করতে 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 তার মধ্যে যেমন বৈরাগ্য হলো, তিনি ঘর বাড়ি ছেড়ে দিয়ে চলে গেল কোথায়? গঙ্গা তীরে, ছিল যমুনা তীরে, গোবর্ধন নিবাসী চলে গেল। দূরং শঙ্খধ্বনিং শ্রুত্বা তৎপদং পুলিনং গতঃ বিপ্রং వీక్ష్యానమం తత్ర শালগ্রাম শিলার্চকম। এবার শুরু হলো আমাদের ঠাকুরের জার্নি। আসুন আসুন, কে ওর সঙ্গে যেতে চায় সকালে চলে আসুন। ఇప్పుడు ప్రారంభమైంది మన గోపకుమారుడి యొక్క యాత్ర। కాబట్టి ఎవరైతే ఆయనకు సమానంగా యాత్ర చేయాలనుకుంటారో అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి। ఆ జగదీశ్వరుడు ఎట్లు ఉండును అని ఆయన అనుకున్నాడు। ఒక రోజుని ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు గంగానది। దూరము నుండి వెళుతూ ఉంటే దూరము నుండి శంఖధ్వని వినిపించింది। మన అస్సాం బ్రాహ్మణుడికి దూరము నుంచి రోదన ధ్వని వినిపించింది। ఈ గోపకుమారుడికి శంఖధ్వని వినపడిందిట। ఆ ధ్వని వచ్చు స్థానముకు గంగా నది తీరమును చేరుకుంటుని ఆ స్థానమునందు శాలగ్రామ శిలను అర్చించు ఒక బ్రాహ్మణుని చూసి నమస్కరించి తిని। ఆయన మన దర్శనం లేదు కాబట్టి చెప్తాం, వచ్చిన తర్వాత చెప్తాం అనమాట। ఆయన మన దర్శనం లేదే, గురుగారి దర్శనం సులభంగా అవుతుందా? అయిపోయింది। ఆ సంఖ్యంతోనే వచ్చేటువంటిది గంగాన పేరు తెలుసుకుని అక్కడికి వెళ్ళాట। ఒక బ్రాహ్మణుడు చక్కగా నదిలో స్నానం చేసి శాలిగ్రామానికి స్నానం చేయించి అర్చించి పూజ అయిపోయిన తర్వాత చివరిగా ఏమారాజు గారు ఊపుతుంటారు హోమ్ అని చెప్పి సంకల్పం వచ్చాడు, అక్కడ వెళ్ళిపోయి చూశాట। బ్రాహ్మణుడు వెంటనే নমস্কার చేశాడు। এইভাবে যখন যাচ্ছিল তখন দূর থেকে শঙ্খধ্বনি কানে লাগলো। আসাম ব্রাহ্মণ যখন বৃন্দাবনে ঘুরছিল তখন সেই গোপকুমারের রোদনধ্বনি শুনতে পেরেছে, কিন্তু আমাদের এই গোপকুমারটা এই শঙ্খধ্বনি শুনতে পেয়ে ওখানে গেলেন। শঙ্খটা কে বাজাচ্ছে? একজন ব্রাহ্মণ শালগ্রাম পূজা করার পরে পূজার অন্তে তিনি শঙ্খ বাজান। দেখতে পেল সঙ্গে সঙ্গে ও ব্রাহ্মণের কথা আকার সঙ্গে সঙ্গে আনন্দের হয়ে তিনি নমস্কার করেছেন। কিমেমং এজসি স্বামীন ইতি পৃষ্টো ময়া হাসন সো অবদৎ
కిన్న జానాతి పాలాయం జగదీశ్వర తచ్చుత్వాహం సుసంప్రాప్తో నిధిం లబ్ధ్వే నిర్ధన నష్టం వా బాంధవో బంధుం పరమాం ముదమాప్తవాన్। संगे संगे ওই বামন ঠাকুর বলছে, এ মূর্খ তুমি জানো না আমি বিনয়পূর্বক জিজ্ঞাসা করেছি। কি জিজ্ঞাসা করলেন? হে স্বামী আপনি কার আরাধনা করছেন? সঙ্গে সঙ্গে বামন ঠাকুর হেসে পড়ল। হেসে বলছে, এই বালক, এই জগদীশ্বর তুমি জানো না? বেশি জানো না? ছোট শালিগ্রাম পেটে রয়েছে, জানো না এই জগদীশ্বর? বাস জগদীশ্বর, আমার মন্ত্র জগদীশ্বরের মন্ত্র, এই জগদীশ্বর পেয়েছি। তখন তার মনটা কেমন আনন্দ হলো। নির্ধান ধন পেলে আনন্দ কিরকম, যে বন্ধু বান্ধবকে হারি পেরেছে সেই বন্ধু সমাগম হলে কিরকম তার আনন্দ, সেই রকম আনন্দ। ওনার কথা শোনার সঙ্গে সঙ্গে সেই নির্ধন ব্যক্তি হঠাৎ করে যদি ধন পেলে যেরকম আনন্দ হয়, অথবা যে বন্ধুগণ ফিরে সেই বন্ধুগণকে দর্শন দিলে যেরকম আনন্দ লাভ করে, আমি সেই রকম ఆనందం చేదు విస్మృత పోయేసి వస్పేచారు। వెంటనే నమస్కారం చేసిందల్లా అడిగాట ఆయన, వినయపూర్వకంగా అడిగాడు, ఎవరు? కోపకుమారుడు. ఎవరు? నిద్రపోతారు అందరూ. పడుకుంటే ఏమవుతుంది? చెట్లే పడదాం, పడుకోకూడదు, వినాలి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళాలి, చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి. ముందుకి ఎక్కడికి వెళ్ళాడు? గంగానది వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడికి నమస్కారం పడుకుంటారు. ఇది నమస్కారం చేసి అడగాలంట. వినయంగా అడుగుతున్నారట, ఓ స్వామి మీరు ఎవరిని పూజించుతున్నారు? వెంటనే నవ్వేట ఆయన. ఏమిటి ఎవరిని తెలియదు ఆయనకి అనుకున్నాడు. ఏమయ్యా నీకేం తెలీదా ఓ బాలకుడా, ఈయన జగదీశ్వరుడు అన్నాడు. చక్కగా సింహాసనం ఏదో పెట్టిలోనో శాలిగ్రామం ఉంది తీసుకున్నాడు, ఈయన జగదీశ్వరుడు అన్నాడు. వెంటనే వీనికి ఆనందం ఉప్పొంగిపోయింది. ఎందుకంటే గురువు గారు ఇచ్చిన మంత్రము జగదీశ్వరుడు పొందింపజేసేది. ఇవి జగదీశ్వరుడు ఉన్నాడు, నా దగ్గర మంత్రరూపంలో నీ దగ్గర వస్తు రూపంలో ఉన్నాడు. అంతే ఆయనకి మహా ఆనందం వచ్చింది. డబ్బు లేని బట్టి పేదవాడికి డబ్బు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, లేదా బంధుబాంధవులను పోగొట్టు వ్యక్తి ఒక్కసారిగా హఠాత్తుగా బంధుబాంధవుని కలిసి వస్తే ఎంత ఆనందం అవుతుందో అంత ఆనందం అనుభవించాక ఎవరు? మన గోపకుమారు. జగదీశం ముహు పశ్యన్ దండవశ్రద్ధయా నమం పాదోదకం సనిర్మాల్యం విప్రస్య కృపయా ప్లువన్ ఊజ్యతేన గృహం గంతుం కరండే తేన సాయితం జగదీశం విలోక్యార్థో వ్యలపం శాస్త్రమీదృశం. ఆ జగదీశ్వరుని శ్రద్ధతో దర్శించాడు. ఎందుకంటే గురువుగారు చెప్పారు జగదీశుని పొందింపజేసాడు మంత్రము అని చెప్పి. ఆయన జగదీశ్వరుడు వెతుకుతూ వచ్చాడు కదా, మరి వెంటనే అనేటప్పటికీ చూస్తున్నట్ట అటు ఇటు శుభ్రంగా చూస్తున్నాడు. చూడకూడదు, మరి దూరం నుంచి చక్కగా చూశాట. మాటిమాటికి నమస్కారం చేశాడు, సంప్రదానం చేశాడు. తరువాత ఆ బ్రాహ్మణుడు కృపతోటి నిర్మాల్యముతో కూడిన పాదోదకమును నాకు వసంగేను. ఆ శాలిగ్రాముని అభిషేకించాడు. అభిషేక జలము నిర్మాల్యముతో పాటు, నిర్మాల్యముంటే తులసే కదా, ఇచ్చిన తులసి అనమాట. ఆ తులసితో పాటు తీర్థాన్ని ఇచ్చారు, నాకు వసంగాను. పూజా కార్యక్రమం ముగించి బ్రాహ్మణుడు ఆ జగదీశ్వరుని ఒక పాత్రలో కొరుండబెట్టి గృహమునకు కొనిపోవటకు సిద్ధమైనాడు. పూజ అయిపోయింది, చూసాడు అంతా సర్దేసుకుని పట్ల దురిపేసుకుని శాలిగ్రామాన్ని దేవుడు శుభ్రంగా ఉడకబెట్టేసి పైన మోసేసి వెళ్తున్నాడు. సిద్ధమయ్యాడు. నేను దానిని చూచి దుఃఖితుడనై అశ్రుమోచన పూర్వకముగా ఇట్లు పలికి ఏడవసాగి. ఎందుకు ఏడుస్తున్నట్టయినా చెబుతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే లోపల దుఃఖం వచ్చింది, ఏడ్చేస్తున్నాడు. కళ్ళు తుడుచుకుని ఈ విధంగా బ్రాహ్మణుడితో పలికి గోళ్ళు ఏడుస్తున్నాడు. ఎందుకు కారణం చెబుతాడు. ఏ భావే সেই ठाकुर मसाई बोल रहे तुम जानो ना ये जगदीश्वर। संगे संगे तार खूब आनंद हो लो, दर्शन कर लो, और कासा ये भालो कर देख लो, আবার দেখতে প্রণাম করছেন। এর মধ্যে শ্রদ্ধা রেখে সেই ব্রাহ্মণ ঠাকুর ওই ভগবানের নির্মাণ সেই যে পাদোদক অভিষেক জলটা প্রদান করলেন, খেয়েছেন।
ঠাকুর মশাই পুজো হয়ে গেল, আর তার বাড়িতে চলে যেতে হবে। তো সব মার কাছে গুছিয়ে নিয়ে ঠাকুরকে ওই একটা বক্সের মধ্যে পেটের মধ্যে রেখে সেই দিয়ে বগলে দিয়ে চলে যাচ্ছে। এই কান্নাকাটি করছে, এই ঠাকুর কি করছো? কাঁদছে আর বলছে, কেন্দ্রে কেন্দ্রে বলছে, দুঃখিত। কেন দুঃখ হচ্ছে, কেন বলছেন এখানে? হা হা দ্রুত করণান্তরস্থানে পরমেশ্বর কিমাপ্যসৌ না চা ভুংতে নিদ্রা চক্ষুভয়া কথম। কি করলে ঠাকুর? এ হে আহা হা, আমার জগদীশ্বরকে তুমি এই কাঠের বক্স মধ্যে রেখে দিয়েছ, কিছু খেতে দিলে না। খিদায় খেয়ে করে কি করে শুবে? এই খিদার অবস্থায় কি করে ছোট্ট পেটির মধ্যে কি করে ঘুমাবে? প্রকৃত্যৈব ন জানামি মাধুর ব্রাহ্মণোত্তমা अस्मात् विलक्षणः कश्चित् क्वाप्यस्ति जगदीश्वरः। এই গোপকুমার পুরো রাজ্যোতিষ্পুর ব্রাহ্মণকে কথা বলছেন সব কিছু। ও মাধুর ব্রাহ্মণ এই শালগ্রাম রূপ জগদীশ্বর থেকে আরেকজন জগদীশ্বর আছে, এইটা আমার ভালো করে জানি না। ও বলছেন, গোপকুমার বলছেন এই বামন ঠাকুরকে, এই জগদীশ্বরী একই জগদীশ্বর অন্য কেউ আছে বলে আমি জানতাম না, শুধু ইনি এখন জগদীশ্বর। ইচ্ছাকৃত্রিমা সন্তাপম অকৃত্রিম সন্তাপম, কৃত্রিম না, সহজভাবে গোপকুমার হওয়ার দরুন ভগবানের সঙ্গে প্রীতি তার আগে থেকে আছে। স্থান প্রভাব, দক্ষিণ দেশে জন্মগ্রহণ করলে সংস্কৃত ভালো উচ্চারণ করা যায়, এটা স্থান প্রভাব। নবদ্বীপে জন্মগ্রহণ করলে জন্মতঃই গৌরের প্রতি প্রেম উপলব্ধি হয়। সেই রকম ব্রজমণ্ডলে জন্মগ্রহণ করলে জন্ম থেকেই কৃষ্ণের প্রতি একরকম প্রীতি থাকে। সেই প্রীতি হৃদয়ের মধ্যে আগে থেকে আছে বলে সেই গোপকুমার প্রীতির সহিত কৃষ্ণের বিচ্ছেদ সহ্য করতে না পেরে কান্নাকাটি শুরু করেছে। বলছেন জগদীশ্বর থেকে আর এই যে জায়গায় জগদীশ্বর আছে বলে জানে না, সেই জন্য কৃত্রিম কান্নাকাটি না করে অকৃত্রিম মানে সত্যি সত্যিই তার হৃদয়ের মধ্যে সেই ভগবানের দুঃখটা তিনি অনুভব করে কান্নাকাটি শুরু করেছে। বিলাপাতুরম অব্রমীত, এই কাঁদতে কাঁদতে বলছে ব্রাহ্মণ শান্তয়িত্বা মাম প্রিয়েণবৎ বিনয়ান্বিত, আমার কান্নাকাটি কথা থেকে লজ্জিত হয়েছে। সত্য কথা, পূজা নিয়ম হলো অভিষেকের পরে পূজা করার পরে কিছু না কিছু তাকে খাওয়াতে হবে। তাই একদম সমর্পয় আমি কিছু না থাকলে একটু আমাদের একটু গুড় দাও, একটু বাতাস দাও, কিছু দিতে হবে তো, তুলসী জল দাও, কিছু দিল না। সত্যি তো আমি তো গুড় করলাম, তার লজ্জায় পড়ে গেছে সে ব্রাহ্মণ, এরকম বলছেন না, তাই না? এর জন্য হাহাত দ্রুত కరణాంతరస్థానే పరమేశ్వర అయ్యో నా జగదీశ్వరుని ఈ చిన్న కట్టె పెట్టిలో పెట్టేశావా, చిన్న పెట్టిలో పెట్టేశావు, ఏమీ అని ఏమి తినిపించలేదు, ఆకలిగా ఉంటే నిద్రపోతాడయ్యా అన్నట్ట. ఆకలితో ఉంటే నిద్రలు పడుతున్నాయనికి ఊపి సర్వకుండా ఉన్న చిన్న పెట్టిలో పెట్టేశావు, జగదీశ్వరుడు అంటున్నావు. ఇంకో సిగ్గు వచ్చిందిట ఎవరికి? ఈ బ్రాహ్మణుడికి. అవును నిజంగా, ఎందుకంటే మనం ఎవరి పూజ చేసినా కూడా పూజ అయిన తర్వాత అది స్నానము అభిషేకం అయిన తర్వాత చక్కగా కొత్త బట్టలు కట్టి అలంకారం చేసిన తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం సమర్పయాన్ని ఏ లేకపోతే కొబ్బరికి కొట్ట, లేకపోతే పట్టి బెల్లం ముక్క, మామూలు బెల్లం ముక్క, అరటిపండు కొంచెం పండు కొంచెం చింపు పెడతాం కదా, ఏమి లేకపోతే తులసిదళం ఇవ్వాలి. అందుకని ఏమి నిజంగా చేయలేదే అని చెప్పి సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి అంటున్నాడు అన్నమాట. ఈ విషయంతో కూడా గోపకుమారుడు మన అస్సాం బ్రాహ్మణుడు చెబుతున్నాడు. పశువుకూడదు, అంతా కూడా కరెక్షన్ ఉండాలి, లేకపోతే అంతా కూడా అలకలోలంగా ఉంటుంది. అడుగును అనమాట. ఈ శాలిగ్రామ రూపుడు జగదీశ్వరుని కంటే వేరుగా జగదీశ్వరుడు వేరొక చోట ఉన్నాడన్న విషయం నాకు నిజముగా తెలియదు.
ఈ గోపకుమారుడికి కేవలము ఆ బ్రాహ్మణుడి దగ్గర సాలిగ్రామం బాక్సులు సాలిగ్రామమే తప్ప భగవంతుడికి ఒక విధంగా ఒక రూపంలో కూడా ఉంటాడని చెప్పేది జ్ఞానం లేదు. మనకి ఎన్ని రకాల జ్ఞానం ఉన్నాయి. మనం పెట్టకపోయినా కృష్ణుడు గొడవలు పెడతారుగా, మన దగ్గర పుట్టదే కదా, మనం పెట్టబోదే అనుకుంటాం మనం. కానీ ఈయనకి అంత జ్ఞానం లేకపోవడం కూడా చాలా మంచిదే. అందుకని ఈయనే జగన్నాడు అనుకుని అంటున్నాడు. అప్పుడు కృత్రిమము కానిది స్వాభావికమైనది అగు నా సంతాపమును విలాపమును వాని వలన కలిగిన వివసతను చూచి ఆ బ్రాహ్మణును ఓరడించుడు సిగ్గుదొలిట్లు పలికెను. ఈ గోపకుమారుడు యొక్క ఆ క్రందనం అనేటువంటిది స్వాభావికము, కృత్రిమము కానిది. ఎందుకంటే ఆయన పుట్టినది గోవర్ధ నివాసి బృందావనములో. పుట్టుకతోటే వ్రజవాసు సహజముగా భగవంతుడి యందు ఒక విధమైన ప్రీతి ఉంటుంది, అనురాగం ఉంటుంది. దక్షిణ భారతదేశంలో పుట్టిన వాళ్ళకి పుట్టుకతోటే స్పష్ట ఉచ్చారణ ఉంటుంది, అన్ని పలకగలుగుతారు. అలాగే నవద్యూధామంలో కనుక పుట్టినట్లయితే పుట్టుకతోటే మహాత్ముడు గౌరవేయుడు ప్రేమ విశ్వాసం ఉంటాయి. అది స్థలమహత్యం అన్నమాట. కాబట్టి సహజముగానే ఈయనకి భగవంతుడి యందు ఉండేటువంటి ఆ ఆర్తి విలాపము సంతాపం స్వాభావికం అన్నమాట. అది తిరిగి ఆ బ్రాహ్మణుడు సిగ్గుపడుతూ ఈ విధంగా అంటున్నట. నవ వైష్ణవ కిం కర్తుం దరిద్ర శక్నుయాం పరం అర్పయామి స్వభోగ్యం హి జగదీశాయ కేవలం. ఏం చేయమంటావయ్యా ఓ నవవైష్ణవుడా? కొత్తగా వచ్చే లిస్టులో ఎవరు? గోపకుమారుడు. నవవైష్ణవుడా, నేను దరిద్రుడనయ్యా, దీనికంటే అధికముగా నేనేమి చేయగలను? జగదీశుడు కేవలము నా భోగ్య వస్తువులనే అర్పించుకుందును. ఎప్పుడైతే 4 గంటలకి భిక్ష తీసుకుంటే ఆ భిక్ష చూపించి తింటూ ఉంటాను. కాబట్టి నేను ఏదైతే తింటానో గ్రహిస్తూ ఉంటానో దానిని మాత్రమే ఆయన ఇవ్వగలుగుతాను. కాబట్టి నాకు దరిద్రుడిని. యది పూజోత్సవం తస్య వైభవం దిదృక్షసే తద్దైతద్దేశరాజస్య విష్ణు పూజానురాగిణః మహాసాధో పురీం యాహి వర్తమానం అదూరతః తత్ర సాక్షాత్ సమీక్షస్వ దుర్దర్శం జగదీశ్వరం హృత్పూరకం మహానందం సర్వథానుభవిష్యసి ఇదానీమేత్య మద్గేహే భూంక్ష్వ విష్ణు నివేదితం. ఏం చెప్పాయన? జగదీశ్వరుని పూజా మహోత్సవం చూడాలని అనుకుంటున్నావా నువ్వు? నీకు ఇష్టం ఉన్నట్లయితే విష్ణు పూజ ఎందు అనురాగమైనటువంటి భక్తి కలిగిన మా రాజుగారు ఉన్నారు. ఆ రాజ్యము ఇక్కడ దగ్గరగానే ఉంది, దూరం కూడా లేదు. అక్కడ ఆయన తన యొక్క దేవాలయములో చక్కగా ఎంతో వైభవముగా ఆ జగదీశుడు యొక్క ఆరాధన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి సాక్షాత్తుగా ఆ అర్చన లేదా ఆ సేవ పరిపాలన దర్శించగలవు. నువ్వు ఆనందము చే నీ హృదయం పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు కాస్త మా ఇంటికి వచ్చి నేను జగదీశుడు నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళు, నా భిక్షను స్వీకరించి వెళ్ళు అని చెప్పి నీ లజ్జితో హోయిగేసి సే బ్రాహ్మణ কি করো ও নতুন বৈষ্ণব নববৈষ্ণব দেখুন এ নববৈষ্ণব কি করবো, আমি দরিদ্র ব্রাহ্মণ, আমার কাছে পয়সা বেশি কিছু নেই, আমি যেটা জীবনে গ্রহণ করি সেইটাই সেই জগদীশ্বরকে অর্পণ করে প্রসাদ রূপে আমি গ্রহণ করি। তুমি যদি জগদীশ্বরের এই পূজা বৈভব ভালো করে যদি দর্শন করতে চাও তাহলে এই কিছু দূরের মধ্যে আমাদের রাজা আছেন, তিনি বিষ্ণু ভক্তি পারায়ণ, তার একটা মন্দির আছে, সেই মন্দিরে ভগবানের সেবা পরিপাটি ভালো মহোৎসবের সহিত হয়। তুমি এখন একটু আমাদের বাড়িতে আসো, একটুখানি আমি যেটা আছে সেটা দিব, তুমি ভিক্ষা গ্রহণ করে দর্শন করতে যাও। বল তত্ত্বাচানন্দিতো গত্বা ক্ষুধিতোপি তদালయం తం ప్రణమ్య తదుద్దిష్ట వర్త్మనాతాం పురీమగాం. నేను
క్షుధార్తులను అయినను లోపల ఆకలిగా ఉంది. ఎవరికి? గోపకుమారుడికి. అయినను ఆ బ్రాహ్మణుని మాటలచే ఆనందితుడనై అతని గృహములకు వెడలగయే ప్రణామము ఆచరించి అతను చెప్పిన మార్గము గుండా రాజపురమునకు వెడలి తిని. తెలిసింది కాబట్టి ఇంకా ఆనందమైన విషయం ఉంటే చివరి ఇంకా ఆకలింటూ చూసుకుందాం అని చెప్పి ముందు ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసిన తర్వాత ఆయన ఏ మార్గం గుండా వెళ్ళమని నిర్దేశించాడో ఆ మార్గం పట్టుకుని రాజుగారి పురమునకు బయలుదేరాడు మన గోపకుమారుడు. এই ভাবে যখন বললেন তখন বাড়িতে এসে কিছু খাওয়া বললো, থাক তোমার খাওয়া নমস্কার বলে তিনি আনন্দের সহিত সেই যে পথটা দেখিয়ে সেই ব্রাহ্মণ সেই পথের দ্বারা রাজমহল যাওয়ার জন্য তিনি দৌড় দিলেন। अंतपुरे देवकुले जगदीशार्चन ध्वनिम् अपूर्वम् तुमुलम् दूरात् श्रुत्वा पृच्छममुम् जनान् विज्ञाय तत्र जगदीश्वरमीक्षितुम् तम् केनाप्यवारित गति सजवम् प्रविश्य शङ्खारि पङ्कज गदा विलसत्कराब्जम् श्रीमच्चतुर्भुजम् अपश्यमहम् समक्षम्। বলছেন সেই পুরটা যখন কাছে কাছে গেল সেই অভ্যন্তরে মন্দিরে জগদীশ্বরের অর্চনের সম্বন্ধ তুমুল ধ্বনি অর্চন করার সময় বাদ্য নৃত্য গীত ইত্যাদি উপচারের দ্বারা পূজা হয়। সেই পূজা উপচারে কেন রাজা আরো বড় বড় দামি দামি সব বাজায় বড় বড় মাইক দিবে, তাই না? সব বড় বড় এগুলো অনেক দূর থেকে শোনা যাচ্ছে, দূর থেকে শুনতে পেরেছে। আমি দূর থেকেই সেই অপূর্ব ধ্বনি শুনে তখন ওখানকার লোককে আমি জিজ্ঞাসা করছি এই ধ্বনিটা কারণটা কি ঠাকুর? বাবা এই শব্দটা কোথা থেকে হচ্ছে, কি শব্দ, কি আবার কোথা থেকে আসছে, কেন আসছে? সেই ধ্বনি জগদীশ্বরের অর্চনের কালে যে তারা বাজাচ্ছে এটা জানে সেই জগদীশ্বর দর্শন করার জন্য তিনি অতি বেগে মানে পা একটু দূরে দূরে ফিরে হাঁটছে, যদি বন্ধ হয়ে যায় হাতে যেতে হবে তো শব্দটা আবার যদি বন্ধ হয়ে গেলে কোন দিকে যাবে, সেই জন্য শব্দ যেদিকে আসে সেদিকে তিনি তাড়াতাড়ি দৌড়ে দৌড়ে চলে যাচ্ছে। যেতে যেতে সেই জগদীশ্বর দর্শন করার নিমিত্ত আমি বেগে হাঁটা শুরু করেছি। দ্বারে কেউ আমাকে আটকাই নেই, আমি সোজাসুজি চলে গেলাম। তরিতে গতি মন্দিরে প্রবেশ করলাম, সেই মন্দিরে দর্শন করলাম শঙ্খ চক্র গদা পদ্মধারী চতুর্ভুজ সেই আমার জগদীশ্বরকে দর্শন করলাম। আমার এই বুদ্ধিটা তার কদম থেকেই আছে, আমি তুমি তো ঠাকুর, তুমি আমার ঠাকুর, సంబంధం కదలే సంబంధం. తర్వాత ఏమైందిట, ఆ బ్రాహ్మణుడు చెప్పిన వార్తలు విని పొట్టలో ఆకలిగా ఉన్నా కూడా రైలు పరిగెడుతున్నా ఎరగా పరిగెడుతున్నా, సరే మన ఠికానా దొరికింది కదా అడ్రస్, కాసేపు వెళ్లి కాస్త వాళ్ళ ఇంట్లో కూర్చుని తినేసి కాసేపు పడుకుని నిద్ర వస్తుంది అందరికీ, వెళదాం అనుకోలేదు బాబు ఆయన, ముందు వెళ్ళిపోవాలంతే. చిన్నపిల్లల స్వభావ విధంగా ఉంటుంది, ముందు అయిపోవాలి పని, ఇచ్చదగా వదలరు, ఎడుతూ కూర్చుంటారు, ఇంకా కూడా అంతే, తర్వాత ఉంచుకో అని చెప్పి వెళ్తుంటే రాజుగారి పురాణ దగ్గరికి వెళ్ళాడు. ఆ లోపల రాజుగారు కాబట్టి మహా లాంఛనానవుతో ఆయన ఆ జగదీశుడు రచన చేస్తున్నారు. రచన సమయంలో దుందుబులు మ్రోగించడము, శంఖధ్వనుడు, నాట్యమై ఉంటారు కానీ నృత్యం దర్శయామి, వాయిద్యం ఘోషయామి, ఛత్రం చామర ఛత్రం ధారయామి, చామరం పీడయామి, ఆ విధంగా రకరకాల పూజలు చేస్తుంటే ప్రత్యక్షంగా ధ్వని వస్తుందన్నమాట. ఆ ధ్వనిని ఏమిటయ్యా అని చెప్పి అక్కడ కనపడమని అడిగట. ఏంటయ్యా ఈ శబ్దాలు వస్తున్నాయంటే ఇదా రాజుగారి అంతఃపురంలో మంచి మందిరం ఉందయ్యా, అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అంతే. ఆ ధ్వనం వచ్చేటువంటి వేరు చెప్తారు, వేగముగా అడుగులు వెళ్ళిపోతున్నట్ట. మెల్లిమెల్లిగా వెళ్తుంటే పని చేయదు, దర్శనం కోసం తీసుకెళ్తుంటే నడవరు వాళ్ళు,
వెళుతుంటే మళ్ళీ మాట్లాడుకోవడం ఒకళ్ళు పట్టుకుని వెళ్తూ నడుస్తూ ఉంటారు. ఈ లోపల మంది ముహేతరైపోయి అయ్యా మాకు చూసే దర్శనం అవలేదంటారు. దర్శనం కోసం వేగంగా వెళ్ళిపోవాలన్నమాట. సంబంధం లేదు మనకి. ఎక్కడ వస్తారు వాళ్ళు అంతే, వెళ్ళిపోవడమే. ఈ బ్రాహ్మణుడు గోపకుమారుడు ఆ విధముగా వేగముగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాట. వెళ్ళిపోతుంటే లోపల అంతఃపురంలో వెళుతుంటే ఎవరు కూడా ఆయన అంటగించలేదు. మామూలుగా అయితే ఎక్కడికి వస్తుందో కొరడాదు ఆపేస్తారు. కానీ ఈ గోపకుమారుడు భగవంతుడి యొక్క స్పెషల్, అందుకని వెళ్ళిపోయాడు అనమాట. నేను వెళ్ళినప్పుడు చూసేట భగవంతుడు సాక్షాత్తుగా నుంచున్నాడు. అయినా చతుర్భుజ సంకటకర కదా పద్మధారి చూసేటప్పటికీ ఆనందం వచ్చి ఇగో నా కృష్ణుడు నా జగదీశ్వరుడు అంటాడు ఆయన. నా శంఖచక్ర ద్వారమును ఎవరునూ నివారింపని కారణముగా త్వరగా మందిరముందు ప్రవేశించి శంఖచక్ర గదా పద్మధారి చతుర్భుజుడు అగు నా జగదీశ్వరుని దర్శించి తిని సర్వాంగ సుందరతరం నవమేఘ కాంతిం కౌశేయ పీతవసనం వనమాలయా వ్యాఢ్యం సౌవర్ణ భూషణమవర్ణ్య కిశోరమూర్తిం పూర్ణేందు వక్త్రమృత స్మితమబ్జనేత్రం. చక్కటి రూపావణ్యం. నిజంగా జగన్మోహన్ అవతారం చూసారా? ఎంత అందంగా ఉంటాడు. ముందగా చక్కగా చిరునవ్వులు నవ్వుతూ ఆ ముక్కు ఆ కళ్ళు అన్ని కూడా స్పష్టంగా అన్ని ఉంటాయన్నమాట. అంత స్పష్టంగా భగవంతుడు ఉన్నాడు. సర్వాంగ సుందరతరం, అతడు సర్వాంగ సుందరుడు, నవధన కాంతి విశిష్టుడు, కౌశేయ పీత వసనమును వనమాలను ధరించిన వాడు, స్వర్ణ మణి భూషణములచే విభూషితుడవున కిశోరమూర్తి రాజుగారి ఆరాధ్యదేవత. ఏం తప్పుగా ఉంటాడు. మా ఊరిగా మన వల్ల చింతన మా ఆలోచన పెడతాడా? రోడ్లు కూడా అవరణాలు కదా ధర్మపురికి ఇలా ఉంటాయండి. ఆయన సాక్షాత్ జగదీశ్వరుడు, పైగా రాజుగారి యొక్క సేవలు అందుకుంటున్నాడు. కాబట్టి ఎన్ని ఎంతో మూల్యమైన ఆభరణములతో అలంకరపడి ఉన్నట్ట. పీత కౌశేయ వాసనము వనమాల ధరించినాడు. సర్వమణి స్వర్ణమణి భూషణముల చేత విభూషుడు కిశోరమూర్తి. పూర్ణ చంద్రునివనే ఉన్న అతని ముఖమండలమునందు అమృతమయమగు మందహాసము, చక్కటి చిరునవ్వు చిందించేయడము. కాంచీపురం వెళ్ళారా? వరదరాజు గారు చూస్తున్నారా? ఎలా ఉంటాడు ఆయన? వరదరాజు అందంగా ఉంటాడు, పైగా ఎత్తుగా ఉంటాడు, పెద్ద విగ్రహం. చూస్తుంటే ముఖములో నవ్వు, చిరునవ్వు, అంత అందంగా ఉంటాడు, స్పష్టంగా కలుగుతూ ఉంటాడు. ఆ విధముగా ఇక్కడ ఈ పూర్ణచంద్రుడుగానే ఉంది అతని ముఖమండలమునందు అమృతమయగు మందహాసము. ఆ చిన్నవు చూస్తుంటే అందులో అమృతం, అమృతం తీగ తెల్లగా ఉన్నాడు. నాలుగు తిరిగి అమృతం కళ్ళగా తెలుస్తున్నది. అమృతం అంటే మనం తీగ ఉడుతూ అనుకుంటారా? అలా కాదు. అది అమృతం అంటే కళ్ళకి ఇంపోయినది కళ్ళకి అమృతము, శవలకి కర్ణామృతం. ఆ విధంగా అన్నమాట. అటువంటి మందహాసముతో కూడినటువంటి ఆ అమృతమైనటువంటి సుందర ముఖబింబాన్ని చూశాట. ఆయన సుందరములైన కమలముల వంటి నేత్రములు, భ్రూభంగిమ విలాసములు కలిగి ఉండెను. చక్కగా విలాసముగా ఉన్నాయి కను రెప్పలు కను బొమ్మలవన్నీ కూడా అంతటి అందముగా ఉన్నాడు. ఇంకా ఏమి కావాలి ఈయనకి? ముందేమో మంత్రరూపంలో జగదీశ్వరుడు పొందాడు. దాని తర్వాత ఇక్కడ ఆకారమైనటువంటి చిన్న గుండ్రముగా ఉండి సారిగ్రామం దర్శనం చేసుకున్నాడు. అది చేస్తేనే మహా ఆనందం కలిగింది దీనికి. నాటిమడి చూడటం ప్రారంభించాడు. ఇప్పుడు సర్వ అవయవ సౌందర్యములతోటి చక్కగా చతుర్భుజ రూపధారి చూసేటప్పటికీ ఇంకా కళ్ళ నిండా పండుగే, పొట్టి నిండా ఆనందం, కళ్ళ నిండా పండుగ. ఆ విధంగా ఉన్నట్టు ఆయన సంపూజిత వివిధ దుర్లభ వస్తువర్గై సేవానురక్త పరిచారక బృందతుష్టం నృత్యాదికంచ పురతోనుభవంతమారాతిష్టంత మాసనవరి సుపరిచ్ఛదౌఘం. ఆ జగదీశ్వరుడు నానావిధ దుర్లభమగు వస్తువుల ద్వారా పూజితుడై ఉండెను. సేవానురక్తులకు పరిచారకులు అతని పరిచర్యలందు నియుక్తులయుండిరి. ఆ జగదీశ్వరుడు రాజుగారి హకు
భగవంతుడు కాబట్టి ఆయన నానావిధ దుర్లభమైన వస్తువులుగా చూస్తూ ఉంటాడు. మనమైతే దుర్లు పట్టుకొస్తూ ఉంటాం. రాజుగారంటే ఆయన యొక్క రాజలాంఛనంతో ఆయన యొక్క వ్యవస్థ అలా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ ఇటువంటి దుర్లభ వస్తువులు ఉన్నాయో వాళ్ళని ఇప్పుడు కాశ్మీర్ నుంచేమో ఆ కుంకుమ తెప్పించడము, సాల్వా తెప్పించడము, ఇంకెక్కడ దొరుకుతాయి అవన్నీ కూడా తెచ్చి కాంచీపురం పట్టు శారీలు అవన్నీ కొట్టడం చేయడం. జయనగరం మువ్వా అది పోతాయి ముందే నవది రసగుల్లా సబ్బు నీ సంజ వచ్చాడు. రాజుగారి అంతఃపురంలో ఉండేటువంటి దేవాలయాన్ని చేరుకున్నాడు. అక్కడ భగవంతుని చూస్తున్నాడు. రాజలాంఛనంతో ఉన్నాడు. దుర్లభ వస్తువులతోటి చక్కగా పూజలు అవుతున్నాడు. సేవానురక్తులకు పరిచారకులు, అది కంకణం చేసుకోవాలి. సేవయందు అనురాగము కలిగిన సేవకుల ద్వారా ఎలా ఉంటుందిటే, బిడ్డ మీద ప్రేమ ఉంటే తల్లి ఏ విధంగా సాగుతూ ఉంటుందో ఆ విధముగా తల్లి చూస్తుందా. పొద్దున్నే తను వంట స్నానం చేయదు, గుడ్ల సరిగా ఉండదు, సింపుల్ చుట్టుగా ఉంటుంది. కానీ కొడుకు మాత్రం బిడ్డల వద్దకు మంచి అందంగా ఉండాలి. దాన్ని కూర్చోబెట్టి శుభ్రంగా పౌడర్ రాసేసి శుభ్రంగా అన్ని పెట్టేసి ఎడచేసి మళ్ళీ గౌన్లు పెట్టేసి చూస్తున్నారు, అది చూసిన బాగుండేదని చెప్పి దిష్టి ఒకటి పెట్టి కూర్చోబెట్టి, ఆ విధంగానే భగవంతుడు ఎందుకు కనుక సేవ అనురాగం రెండు వ్యక్తులు అవి చేస్తారట. చక్కగా బట్టలు కట్టి కడుపు నిండా నివేదన పెట్టిన తర్వాత అలంకరించి దూరం నుంచి సరిగా చూసుకుని అప్పుడు మళ్ళీ ఒకసారి హారతికి దిశ తగలకుండా వస్తారు. ఆ విధంగా సేవ అనురాగం సేవకుల ద్వారా. కాబట్టి సేవానురక్తులకు పరిచారకులు అతని సపరిచర్యలు నియుక్తులై ఉన్నారు. అంటే అదే పెట్టారంటే వాళ్ళకి డబ్బు కోసం వాడు చెప్తారేంటి, డబ్బు వస్తుంది, భగవంతుని అనురాగం కూడా ఉంది వాడికి చేస్తున్నారట. అతడు పరమసుందరములకు వివిధ పరిచ్ఛదములతో విభూషితుడై శ్రేష్టమగు సింహాసమున విరాజమానులకు సుండెను. ఆనతి దూరములో అతనికి ఎదురుగా నిరంతరం ఆనతి దూరములో ఆ భగవంతుని ఎదురుకుండా నృత్యగీతాది మహోత్సవములు సంపన్నములగుచున్నవి. ఆ ప్రభు అనిమేష నేత్రములతో ఆ ఉత్సవమంతి దర్శించుతుండేను. సరే, ఎప్పుడు కూడా మనం అలా చూస్తూ ఉంటాం భగవంతుడు. సరే, జాగ్రత్తగా ఉండాలి. మనం అలా కూర్చుంటే భగవంతుడు తిడతాడు. అలా కూర్చొని ఎలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి. అన్నింటే మొత్తం కాళ్ళు నొప్పు అయ్యో. కానీ భగవంతుడు మటుకు ఆ నృత్యగీత రాజ్య మహోత్సవాలన్నీ కూడా అనిమేష నేత్రుడై కన్ను ఆర్పకుండా చూస్తున్నాక. టికెట్ కొనుక్కుని డబ్బు కొనుక్కుంటే ఒక 3,000 రూపాయలు టికెట్ కొనుక్కుని వెళ్తాం చూడటం కోసం. అంతే, దృష్టి అంతా బయట కానీ చేద్దాం, దృష్టి మీద ఉండదు. క్రికెట్ అయినా ఏదైనా సరే, ఏదైనా లేకపోతే జగన్నాథ రథోత్సవం అయినా ఎక్కడికైనా సరే దర్శనం కోసం వెళ్తాం. 300 రూపాయల టికెట్ తిరుపతి దర్శనం వెళ్ళాలంటే ఎక్కడ కోసం చేస్తాం? అంత డబ్బు ఖర్చు పెట్టుకుని కూడా. కానీ భగవంతుడు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆ సేవని అందుకోవడం అని చెప్పి ఏమాత్రం కళ్ళు వేసినట్టయితే అది మీ సేవలు అంటూ చూస్తుంటారు అనమాట. ఆ విధంగా నిమిష నేతలతో కళ్ళు దర్శిస్తున్నారు. దర్శించుతుండేను ఏ హావీ గమన్ আমাদের ঠাকুর চলে গেল, কিন্তু কেউ তাকে আটকায় নেই। দর্শন করলো ఆ সুন্দর বিরাট রূপ, বিরাট মানে ওই বিরাট রূপ না, সুন্দর ঠাকুর আছেন, শঙ্খ চক্র গদা পদ্মধারী, সুন্দর সাজানো আছে। আর রাজার সেবা আমাদের মতো একটু দিলাম ওরকম না, রাজা মানে দুর্লভ বস্তুগুলি উৎকৃষ্ট বস্তু নিয়ে আসবে। কালো গরুর দুধ, গাওয়া ঘি, কি চাল, ওই চাল রান্না, এ সমস্ত কিছু উত্তম উত্তম দ্রব্যগুলি ভগবানের সেবায়। আর স্বর্ণ আভরণগুলি সব অলঙ্কার হয়ে আছে। এরকম আছেন তিনি যার সেবার অনুরক্ত সেবকগণ। এই দৌড়েছ এখান থেকে বলতে হবে এই ঠাকুর ঠিক মতো কাপড় পরাও, এ করাও, ভালো করে। রাজা কিন্তু রাজার সেবক হলেও তাদের ভগবানের প্রতি অনুরাগ আছে, সেই জন্য তারা মনের দ্বারা সেবা করছে সুষ্ঠুভাবে। সেবাতে কোন কি কম কিছু নেই। সেই রকম ভগবান তিনি সেবায় গ্রহণ করেন। বসে আছেন উত্তম সিংহাসনে, স্বর্ণ সিংহাসনে বসে আছেন। তার সামনে ভগবানের প্রীতি বিধানের জন্য কেউ গান করছে, নৃত্য বাজাচ্ছে এবং নৃত্য গীত বাদ্য দর্শন করছেন। অনিমেষ নেত্রে
চোখ না খেলে দর্শন করছে। তারা কত ভাগ্যবান। এইরকম দৃশ্য আমাদের గోపకుమార్ দেখুক, কথা দেখবে দেখুক. ఆయన చూస్తూ ఉండనివ్వండి. ఎవరు చూస్తున్నారు? గోపకుమారుడు ఇదంతా కూడా అక్కడ వాళ్ళు రుచిగతం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని భగవంతుడు చూస్తున్నాడు. తాను ఇద్దరు చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. వాళ్ళు చూసిన భగవంతుడు చూస్తున్నాడు. చూస్తూ ఉండనివ్వండి. దాని తర్వాత ఎంతో మంది భగవంతుడు ఉంటే మనం విన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మైత్రి గురుగారికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ. గొప్ప కుమారుడు రాముడు పోయి ఆయన మిత్రులు ఆ గొప్ప కుమారుడు ఎక్కడ వెళ్ళాను రాజమాన జపం చేస్తున్నాడు. నేను రాజు వస్తే చాలా బాగుంటుంది. ఈ జపం చేసినప్పుడు ఏది ఆలోచన జరుగుతుంది దాని తప్పదు. మంచిగా వచ్చి మంచిగా ఉంటుంది. అది కలిసి చెప్తున్నారు. చాలా బాగా మంచి ప్రభావం కనిపిస్తుంది. తర్వాత కనిపించిన చోట పోతుంది. ఇంత చిక్కు ఉందా అని పోతుంది. కాదు పోయా ఇందులో సాధకం అవే అంతే ప్రభావం ఆయన డైరెక్ట్ విద్యావంతం చేసి ఒప్పుకోవడం గొప్ప ఖర్చు వచ్చిన వల్ల తర్వాత ఆయన చూస్తాను. మీరు ఎంతవరకు పూజలున్నారా పూజలున్నారా లేదా చూస్తాం బొమ్మలు